హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు షర్మిసేస్. ఇదేంది వ్లాగ్స్ చేస్తా అనేది సడన్గా కోకోనట్తో కనిపించాను అనుకుంటాడారా? ఈరోజు నేను మీకు ఒక చిన్న హ్యాక్ చూపిపోతాను. అదేంది లేదండి, మనం ఇప్పుడు వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను ఈరోజు చూపిపోతాను. నార్మల్గా మనం మిల్స్లో కొట్టేది, డ్రై చేసి కొట్టేది అలా చూసాం కదా. సో మనం బయట చూస్తే అన్నీ కల్తీనే. సో కల్తీ లేకుండా మనం ఇంట్లో సింపుల్గా ఎలా చేసుకోవాలని నేను క్లీన్గా ఈజీగా అయితే మీకు చూపిపోతాను. ముందుగా అయితే నేను ఒక కోకోనట్ తీసుకున్నాను, కట్ చేసి దాన్ని వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా తీసుకున్నాను. ఇక్కడ వచ్చి 1 కప్ కోకోనట్కి 2 కప్స్ వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకున్నాను. సో ఫస్ట్ అయితే 1 కప్ పోసుకున్నాను, అది గ్రైండ్ అయినాక నెక్స్ట్ ఇంకొక కప్ పోసి గ్రైండ్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను 2 టైప్స్ మీకు చెప్తాను. ఒకటి వర్జిన్ కోకోనట్ ఆయిల్, మళ్ళీ ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్. మేము ఆల్మోస్ట్ బయట అసలు కొనేదే లేదు, నార్మల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే ట్రై చేస్తాను. ఇప్పుడు ఇది ఇంత క్విక్గా ఎందుకు చేస్తానని అంటే కోకోనట్ ఆయిల్ అయిపోయింది, చూసుకోలేదు. సో ఇమ్మీడియట్గా కావాలనేసి అయితే చేస్తాను. ఇమ్మీడియట్గా ఎందుకంటే మేము నార్మల్గా మాయిశ్చరైజర్ బదులు ఇలా కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తాము. సో ఇంకా 1 కోకోనట్తో ఫాస్ట్గా అయితే చేసుకున్నాను. విత్ ఇన్ లైక్ 2 అవర్స్ 3 అవర్స్లో మనకి ఈ కోకోనట్ ఆయిల్ రెడీ అయిపోతుంది. ఈ మిల్క్ ఉంది కదా, దీన్ని మీరు కొంచెం అలాగే కౌంటర్ పైన వదిలేస్తే పైన బటరు సపరేట్ అవుతుంది, పైన లేయర్ లాగా వచ్చేస్తుంది, కిందంతా వాటర్ వెళ్ళిపోతుంది. సో మీరు మళ్ళా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే కొంచెం అది గట్టి అవుతుంది. సో మీకు ఎత్తేదానికి చాలా ఈజీగా ఉంటుంది. సో నాకు ఈ ఫ్రిడ్జ్లో పెట్టి ఎత్తేదానికి టైం లేదు కాబట్టి నేను కొంచెం వదిలేసి అలాగే ఎత్తుకునేసాను. సో మనం అలాగే ఎత్తుకుంటే ఇలా వాటర్ వస్తుంది. సో అది మీరు చేసేట్టుగా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టి ఎత్తుకున్నారంటే అది గట్టిగా అయిపోతుంది, సో లేయరు. సో అది ఈజీగా మీరు స్కూప్ చేయొచ్చు. సో ఇదైతే ప్రాసెస్. ఇప్పుడు మనము వర్జిన్ కోకోనట్ ఆయిల్ కావాలంటే ఈ క్రీమ్ ఎత్తుకున్నారు కదా, దీన్ని మీరు బాయిల్ చేశారంటే సో అప్పుడు మనకి ఆయిల్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ చేస్తున్నాను కాబట్టి ఈ క్రీమ్ ఎత్తుకొని ఒక జార్లో వేసుకుని అది అయితే ఎండలో పెట్టాను. సో మన ఎండ బట్టి ఎంచోపు అవుతుంది. ఒక్కొక్కసారి ఒకవేళ ఎండ ఎక్కువ లేకపోతే 1 డే కానీ పట్టచ్చు. సో ఇలా ఎండలో పెట్టుకున్నప్పుడు మీకు ఇది చూసారా, అంటే ఆయిల్ మళ్ళీ ఇలా నేను కొంచెం వాటర్ కానీ ఎత్తాను కాబట్టి కొంచెం ఎక్కువగానే ఉంది. సో ఇది సపరేట్ అవుతుంది. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే నేను ఇంకా దాన్ని ఫిల్టర్ చేసుకున్నాను. ఫిల్టర్ చేసుకున్నాక అంతే అండి, మన ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ రెడీ అయిపోయింది. ఇక్కడ మన హీట్ ఏమీ చేయట్లేదు. కాకపోతే దీంట్లో ప్రాబ్లం ఏమంటే ఎక్కువ రోజులు మీరు దీన్ని స్టోర్ చేసుకోలేరు. ఇమ్మీడియట్గా అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు స్టోర్ చేసుకోవాలంటే ఆ క్రీమ్ మీరు బాయిల్ చేసి పెట్టుకున్నారంటే అది చాలా రోజులు ఉంటుంది, బాయిల్ చేసి ఆయిల్ వస్తుంది కాబట్టి. సో చూసారా, స్మెల్ అయితే చాలా అదిరిపోతానింది, ఇల్లంతా గమగమాన్ స్మెల్ వస్తానింది. సో ఇలా మనము సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలా చాలా ఇంట్లోనే నేను అన్నీ ప్రిపేర్ చేసుకుంటాను. అవుట్ సైడ్ మన బాడీకి ఇప్పుడు మనం తినేది ఎంత చూస్తామో మన బయట అవుట్ సైడ్ బాడీకి కానీ మనం అలానే చూసుకోవాలి. అదంతా కానీ మన బాడీ లోపలికి వెళ్తుంది కదా కెమికల్స్ అంతా పూసుకుంటే. సో ఇప్పుడు మేము క్రీమ్స్ వేరే మాయిశ్చర్ అన్నీ వదిలేసాము. సో అవి కానీ ఒక్కొక్కటి నేను మీకు చూపిస్తాను. వీడియో నచ్చిందా లైక్ చేసి షేర్ చేయండి, ఎవరికైనా హెల్ప్ అవుతుందంటే. అలాగే కమెంట్ చేసి మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటాను.